హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో మీషోలో నేను కొన్నటువంటి బ్యూటిఫుల్ డ్రెస్‌ని చూయించబోతున్నానండి. ఈ కాస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ కాస్ట్ జస్ట్ ₹97. మీరు అస్సలు నమ్మరండి. నేనే నమ్మలేదండి ₹97కి ఇంత నీట్‌గా అలాగే ఇంత బ్రాండెడ్‌గా వస్తుంది అని చెప్పేసి. సడెన్‌గా ఒకరోజు మా ఫ్రెండ్ కాల్ చేసి, "ఒకసారి మీషో యాప్ చూడు. ఈ డ్రెస్ కాస్ట్ చాలా తక్కువుంది. ఒకసారి చూడు" అని చెప్పింది. నేనింకా కాస్ట్ చూసి ఇదేంది వీడు స్పెషల్ ఆఫర్ కింద ఇంత తక్కువకిచ్చాడు. సరే బుక్ చేస్తే ఏమవుతుందిలే, పోతే ₹97 పోతాయి. వస్తే మంచిగా వస్తుంది డ్రెస్ అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా బుక్ చేశాను. అసలు మీరు నమ్మరనమాట. అమెజాన్‌లో గాని, బయట మింత్రా, ఫ్లిప్‌కార్ట్ వీటిట్లో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 800 నుంచి ఆల్మోస్ట్ ఒక 900, 950 వరకే ఉంటుంది. అంతెందుకండి, మీషోలోనే ఇప్పుడు ఈ డ్రెస్ కొనాలంటే మనకి 700 నుంచి 750 మధ్యలో ఉంటుందనమాట. ఒక్కోసారి సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా! అలా మాకు ఇలా ఈ డ్రెస్ అయితే వచ్చింది. లోపల ప్యాంట్‌కి అలాగే టాప్‌కి కూడా లైనింగ్ ఇచ్చారండి. చాలా క్వాలిటీగా ఉంది. అలాగే చున్నీ కూడా బాగా నెట్ టైప్‌లో నీట్‌గా ఇచ్చారనమాట. ఓవరాల్‌గా ప్లాజో సెట్ అనమాట ఇది. చాలా నీట్‌గా అనిపిచ్చింది. ఇందులో కలర్స్ గూడా ఉన్నాయి. ఇంకా ప్రూఫ్ కోసమయితే మీకు నేను బుక్ చేసిన ఆర్డర్ డీటెయిల్స్, అలాగే నాకు పడ్డ కాస్ట్ కూడా పెట్టానండి. చాలామంది ఫేక్‌గా చెప్తుంటారు అంటారు కదా! అలాంటి ఆళ్ళు గూడా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కోసం నేనిక్కడ పెడుతున్నాననమాట స్క్రీన్ షాట్స్. చూడండి, ఇక్కడ నాకు ₹97 పడింది. అలాగే దీంతో పాటు మా బుడ్డోడి కోసం ఒక రైడర్ అయితే స్కూటీ రైడర్‌ని బుక్ చేశానండి. దీని కాస్ట్ వచ్చేసి 1500 వరకి పడింది. జనరల్‌గా అమెజాన్ వీటిలో చూసినప్పుడు ఈ రైడర్ కాస్ట్ వచ్చేసి 2000, 2200 ఇలా ఉందనమాట. సరే మీషోలో కూడా ఒకసారి చూద్దాము. బాగుంటే ఉంచేద్దాము. లేకపోతే రిటర్న్ పెట్టేద్దామని బుక్ చేశాను. ఇక్కడ నేను రెడ్ కలర్ బుక్ చేశాను కానీ నాకు బ్లూ కలర్ వచ్చింది రైడరు. బట్ క్వాలిటీ మాత్రం చాలా బావుందండి. కాకపోతే నాకు ఒక చిన్న ప్రాబ్లమ్ అరైజ్ అయింది. అదెక్కడంటే ఫిట్టింగ్ అప్పుడనమాట. నాకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ టైమ్ అయితే పట్టింది. కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేయాల్సొచ్చిందనమాట. అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎలా ఫిట్ చేయాలి అని. ఓవరాల్‌గా లుక్ అయితే చాలా బావుందండి. మా బుడ్డోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఇదొచ్చేసి 8 ఇయర్స్ కిడ్స్ వరకి యూజ్ అవుతుంది. అలాగే వెయిట్ వచ్చేసి 70-75 కేజెస్ వరకి హ్యాండిల్ చేయగలుగుతుందనమాట. ఓవరాల్‌గా ఇది మొత్తం ఫిట్ చేసినాక దీని లుక్ అయితే ఇలా ఉందండి. అసలు మనం ఎక్కితే ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పేసి కాలు పెట్టి ట్రై చేశానండి. ఇది వెయిట్ అయితే ఆపుతుంది కానీ మన హైట్ అయితే ఇది కంట్రోల్ చేయలేదండి. జనరల్‌గా 8 ఇయర్స్ లోపు కిడ్స్ అంటే 3 ఫీట్, 3½ ఫీట్ ఇలా ఉంటారు కదా! సో, వాళ్ళకైతేనే యూజ్ అవుతుందనమాట. ఇంకా రైడర్ అంతా ఫిట్ చేసి పక్కన పెట్టేసాక, మా మమ్మీ గూడా సమ్మర్ ఒస్తుంది ఆల్రెడీ, ఇంకా వడియాలు పెట్టేద్దాము అని చెప్పి అన్నారు. ఇంక లాస్ట్ టైము నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో మీకు షేర్ చేశానండి. సగ్గుబియ్యం వడియాలు రెసిపీని ఫర్దర్‌గా వేరే వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పేసి, ఇప్పుడు ఆ వీడియో ఇందులో షేర్ చేస్తున్నానండి. అసలు ఎలా చేయాలి, ఏంటి అనేది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఒక కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పులు గ్లాస్ వాటరు. ఫస్ట్ ఏం చేయాలంటే, ముందు రోజు నైటు ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్‌లో వేసేసుకొని, అందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. నార్మల్ వాటరే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు అలా వదిలేసిన తర్వాత, మళ్ళీ మనం ఒక హాట్ వాటర్ అనమాట, బాగా మరిగే నీళ్ళు 4 గ్లాసెస్ యాడ్ చేసుకోవాలండి. బాగా మరిగే నీళ్ళనమాట. అవన్నీ యాడ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి నైటంతా అలా ఉంచాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7:00 అట్లా ఆ టైం అప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకుంటే మొత్తం కూడా బాగా పల్చగా వచ్చేస్తుందనమాట. ఆ తర్వాత ఇందులో మీ టేస్ట్‌ని బట్టి కారమైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక 2 స్పూన్స్ వరకి యాడ్ చేశాననమాట రెడ్ చిల్లీ పౌడరు. అలాగే ఒక 1 స్పూన్ వరకి జీరా యాడ్ చేశాను. దీంతో పాటు సాల్ట్ కూడా మనకి 2 ½ స్పూన్స్ వరకి పడుతుందనమాట. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలండి. అంటే ఈ కారం అంతా కూడా మొత్తానికి అబ్జార్బ్ అవ్వాలనమాట. సో, ఇంక ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్‌పరెంట్ షీట్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటి మీద దీన్ని చిన్న చిన్న రౌండ్స్‌గా వేసుకొని చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసారు కదా టోటల్ టెక్స్చర్ అంతా కూడా ఎలా ఉందో. నేనిక్కడ ఒక ట్రాన్స్‌పరెంట్ షీట్ ఒకటి తీసుకొని దీనిపైన వేశానండి. చాలా ఈజీ అనమాట ప్రాసెసు. ఇంక దీనికి ప్రత్యేకించి ఎండనేది కావాలి అని అయితే లేదండి. మనం జనరల్‌గా ఇంట్లో ఫ్యాన్ కింద వేసేసుకున్నా కూడా మార్నింగ్ బెట్టేస్తే ఈవినింగ్‌కి ఆరిపోతదనమాట. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే కరిగిపోతాయి కూడా మనం తింటుంటే. చూసారు కదా ఇక్కడ. మొత్తం ఇలా పెట్టేసానండి. చాలా ఈజీ అనమాట. నేను సగ్గుబియ్యం అంతా కూడా మన పంటికి మొత్తం కరిగిపోతూ ఉంటుందనమాట తింటుంటే.
ఈ విధంగా షీట్ మీద వేసేసుకున్నాక కాసేపటికి ఇంకా మార్నింగ్ పెట్టేస్తే అంటే 10:00 ఆ టైంలో పెట్టామనుకోండి. ఈవినింగ్ ఒక 6:00 ఆ టైంకి అట్లా ఇట్లా అయిపోతాయన్నమాట. ఇక్కడ చూసారు కదా! అన్నీ ఎండిపోయాయి. నేను ఈజీగా దాన్ని ఒలిచేయొచ్చనమాట పేపర్ మీద నుంచి. ఆ తర్వాత వేయించుకొని వేడి వేడి అన్నంలో తినేయొచ్చండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి.